వెల్కమ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, యూఆర్ వాచింగ్ రిషాన్ కంట్రోల్. ఈరోజు మనం ఎగ్జిట్ 8 అనే ఒక జాపనీస్ హారర్ గేమ్ అయితే ఆడబోతున్నాం. అండ్ ఒక రైల్వే స్టేషన్లో స్టోరీ అయితే ఉంటుంది అనమాట. లూప్లో అయితే ఇరుక్కుపోతాం అనమాట. ఆ లూప్ని 8 టైమ్స్ బ్రేక్ చేసి అయితే మనం ఎస్కేప్ అవ్వాలి. అండ్ అదే గేమ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అండ్ చాలా హార్డ్ కూడా కంప్లీట్ చేయడం. ఇప్పటివరకు నేను గేమ్ కంప్లీట్ చేయలేదు ఎప్పుడు, అండ్ ఈరోజు చేయాలి. మీకు మిగతా ఎక్స్ప్లెనేషన్ అంతా ఇన్ గేమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ ముందు వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆర్డర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా నా వీడియో కొద్దిగా షేర్ చేయండి, నాకు కొద్దిగా సపోర్ట్ ఉంటుంది. అండ్ ఇంకే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకే, గేమ్లోకి అయితే వచ్చేసాం. సో ఇది ఎగ్జిట్ 8 మనం ఉండే లూప్. ఆల్రెడీ అప్డేట్ వీడియోలో దీని గురించి ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను నేను. ఈ జాపనీస్ అంకుల్ మనకి ఎప్పుడు కనిపిస్తూనే ఉంటాడు. ఈ బ్యాగు ఓ చేతిలో ఫోన్ పట్టుకొని. ఓకే, సో మనం ఉండే లూప్ ఇదనమాట గైస్. సో ఇక్కడ రూల్స్ అవన్నీ ఉన్నాయి, ఆల్రెడీ పోయినసారి ఎక్స్ప్లెయిన్ చేశాను. అది తెలియని వాళ్ళకి ఈజీగా చెప్తాను. సో గేమ్లో మనకు కొన్ని అనామలీస్ ఉంటాయి, లైక్ వాటిని చూడకూడదు. ఎనామలీస్ ఏమైనా లైక్ ఎనామలీస్ అంటే మనకి యూజువల్గా కాకుండా ఏమైనా డిఫరెంట్గా తేడాగా కనిపించే వాటిని ఎనామలీస్ అంటారు అనమాట. అవి కనిపిస్తే మళ్ళీ మన రూట్ వెనక్కి వచ్చారనమాట. ముందుకు వెళ్ళకూడదు. ముందుకెళ్తే మళ్ళీ అదే లూప్లో ఇరుక్కుపోతాం. ఎనామలీస్ అంటే వెనక్కి వచ్చేలా అలా లూప్ని 8 టైమ్స్ బ్రేక్ చేయాలి. సో అలా 8 టైమ్స్ బ్రేక్ చేస్తే మనం ఎగ్జిట్ 8 నుంచి ఎగ్జిట్ అయిపోతాం అనమాట. సో అదే గేమ్. వినడానికి చాలా సింపుల్ ఉన్నా కానీ చాలా హార్డ్ ఇది. ఎనామలీస్ కొన్నిసార్లు కంటికి కనిపించకుండా కనిపించవు, కొన్నిసార్లు మనకు డైరెక్ట్గా కనిపిస్తూ ఉంటాయి. సో గేమ్ చూస్తూ ఉంటే మీకే అర్థమవుతుంది. సో నేనైతే ఒక లెవెల్ నాకే తెలియకుండా పాస్ చేశా. సో ఇప్పుడు ఎగ్జిట్ 0 నుంచి ఎగ్జిట్ 1కి వచ్చా. సో ఇలా ఎగ్జిట్ 8 వరకు వెళ్ళాలి. ఇదైతే చాలా కష్టం ఉంటుంది. సో చూడండి, మనం మళ్ళీ ఇదే లూప్లోకి వచ్చేసాం. అండ్ మళ్ళీ అదే ఎగ్జాక్ట్ సేమ్ రూమ్. మనం వెళ్ళే దారంతా చూస్తూ ఉండాలి. ఈ అంకుల్ కొన్నిసార్లు ఈ అంకుల్ మన వెనకాల పడుతూ ఉంటాడు, జాగ్రత్తగా ఉండాలి. సీసీటీవీస్ ముందు ఉండేవా? పక్కా. ఓకే, వాట్ ఎవర్. ఆ రూమ్లో ఏదో ఎనామలీ ఉంది, నేను దాన్ని చూసుకోవాలి. అండ్ ఎగ్జిట్ 0కి వచ్చాం. సో ఇప్పటి నుంచి గేమ్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. ఎగ్జిట్ 8 వరకు వెళ్ళడానికి చూద్దాం. ఓకే, మళ్ళీ వచ్చేసాం. నో స్మోకింగ్ అండ్ యాడ్స్ కూడా అన్నీ నార్మల్గా ఉన్నాయి. అంకుల్ కూడా నార్మలే ఉన్నాడు. అండ్ మనకు డిఫరెంట్గా ఏమైనా ఉందా ఇక్కడ? ఏం లేదు. ఓకే, అండ్ 1కి అయితే వచ్చేసాం. అండ్ డిఫరెంట్గా ఏమైనా ఉందా? అంకుల్ తేడాగా ఏమైనా ఉన్నాడా? కొన్నిసార్లు అంకుల్ వెనకాల తిరిగి పరిగెట్టుకుంటూ వస్తాడు, జాగ్రత్తగా ఉండాలి. ఓకే, సో మనకి ఇక్కడ రెడ్ లైట్ అనేది వెలగట్లేదు. ఓ, సో వెనకాల అదే అన్నమాట మనకి. అదొక ఎనామలీ. ఓకే, 2కి అయితే వచ్చాం. 2 టైమ్స్ మనకి ఏది లేదంటే 3rd టైం పక్కా ఏదో ఒకటి ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలి. అంకుల్ ఏంటి ఎర్రగా అనిపిస్తున్నాడు? ఓడి అమ్మ, పోస్ట్ ఓడిగా ఒకటేసారి జూమ్ అని. ఓకే, 3కి అయితే వచ్చేసాం. ఓకే, సో పోస్టర్ చూసాక మారిపోయింది అక్కడ ఒకటి. యాక్చువల్ పోస్టర్ ఇది. మూవీస్ గురించి హారర్ మూవీ వేశారు. అంకుల్ బాగానే ఉన్నావా? ఈ అంకుల్ కానీ చూస్తే భయం వస్తుంది, సడన్గా వెనక నుంచి వస్తాడు. అబ్బా మళ్ళీ 0కి వచ్చేసాం. ఓ చూసారా, పోస్టర్లు అన్నీ ఒకటేలా ఉన్నాయి. 1 ఇది ఈజీ ఉంది, ఇలాగే ఉండాలి, అన్నీ తొందరగా కంప్లీట్ చేసేయచ్చు.
ఈ అంకుల్ అప్పుడప్పుడు పిచ్చిమో వేసుకొని నవ్వుతూ ఉంటాడు, అది కూడా చూడాలి. ఓకే, ఎగ్జిట్ 2. మళ్ళీ ఇందాక 3 వరకు వేసినట్టున్నాం కదా. నాకు సడన్ జంప్ స్కేర్స్ అంటే పడవు. అంకుల్ బాగానే ఉన్నావు కదా. ఏం చేంజెస్ అయితే కనిపించట్లేదే, ఎందుకని మంచిది ఒకసారి చూద్దాం. అండ్ ఎస్, ఆ లైట్ కూడా ఒకసారి చూడాలి. లైట్ కూడా బాగానే ఉంది. నో స్మోకింగ్, అవును అక్కడ నో స్మోకింగ్ ఉంది కదా. ఓకే, అండ్ ఎస్ 3కి అయితే వచ్చేసాం. లైన్గా 2 లెవెల్స్లో ఎనామలీస్ ఏం రాలేదే. ఈసారి కూడా ఏం రావట్లే అంటే నమ్మబుద్ధి కావట్లేదు. అండ్ ఇచ్చే మళ్ళీ 0కి వచ్చేసాను. రేచ్ బ్యాట్ గేమ్, పెద్ద రేచ్ బ్యాట్ గేమ్ ఇది. మనిషికి ఈజీ కోపం తెప్పించేస్తుంది. అంటుకోల్ వీటిలో ఏదో ప్రాబ్లం ఉంటుంది అనుకుంటున్నాను. ఎటు వెళ్తావు? మనిషిని భలే రియలిస్టిక్గా చేశారు అసలు. సర్లే. ఎస్ 1కి అయితే వచ్చేసాం. ఓకే, అంటుకోల్ బాగానే ఉన్నాడు. అండ్ సీసీటీవీ, ఒక్క సెకండ్ భయం వేసింది. ఓకే, 2 దగ్గరికి వచ్చాం. సో ఇవి కూడా చూస్తూ ఉండాలి, సైడ్ పోస్టర్స్ కూడా. అంకుల్ ఇంత పెద్దగా ఉన్నాయంట్రా. దగ్గర రా. వామ్మో, నేను పొట్టిగా అయిపోతున్నాను, ఆడేం పొడవు అయిపోతున్నాడు. అంటుకోలు బాగానే ఉన్నావా? చేతిలో ఫోను, బ్యాగు. ఓకే, బాగానే ఉన్నాడు. పోస్టర్లు కూడా బాగానే ఉన్నాయి. అండ్ ఎగ్జిట్ 8 అండ్ సైన్. ఈసారి ఏ తప్పు చేయదలుచుకోలేదు నేను. చూద్దాం. ఎస్ 4కి వచ్చాం, ఇంకా 4 చేయాలి. ఇసి కనిపెట్టేవి ఏమైనా ఇస్తే చేసేయచ్చు తొందరగా. అంకుల్ బాగానే ఉన్నాడు. పక్కా వెళ్ళనా? ఎక్కడో తేడా పడుతుంది. సర్లే చూద్దాం. ఎస్ 5కి వచ్చేసాం. ఇంకా కొన్ని ఉన్నాయి. ఇసి కనిపెట్టేవి ఏమైనా ఇవ్వండి. ఈసారి పక్కా ఏదో ఒకటి ఉంటుంది, 100% ష్యూర్. అండ్ సైన్. ఓకే, ఏదో తప్పు జరుగుతుంది అనిపిస్తుంది. నేను రిటర్న్ వెళ్తాను. పక్క ఈసారి ఏదో ఒకటి ఉంటుంది ఇందులో. ఎస్, అందులో ఏదో అనామలి ఉంది, కళ్ళకు సరిగ్గా కనిపించలేదు కానీ. ఓకే,
అంకుల్ బాగానే ఉన్నావా? ఓ వడ్డీ అమ్మ అసలు కనిపెట్టకుండా భలే పెట్టారా ఇది. పోన్లే 7 లాస్ట్ 2 7 8 క్లియర్ చేయాలి. జాగ్రత్త చూడాలి. కయించి మళ్ళీ 0కి వెళ్తే చాలా బాధపడతాను. ఎనామలీస్ 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 ఎనామలీస్. అంకుల్ నువ్వు బాగానే ఉన్నావు? అంటుకుల్ కూడా బాగానే ఉన్నాడు. అండ్ మీద పోస్టర్స్ ఏం లేవు. అండ్ ఇక్కడ లైట్లకు కూడా ఏం వెలగట్లేదు. ఎగ్జిట్ 8 సైన్ బాగానే ఉంది. గోడ మీద పోస్టర్లు. రూమ్ లోపల నుంచి ఎవడు చూడట్లేదు. వెంట్ల లోపల ఎవడు లేడుగా. అండ్ ఓ మై గాడ్, ఎగ్జిట్ 8 ఫస్ట్ టైం. లాస్ట్ది జాగ్రత్త చూడాలి. లాస్ట్ది ఇది అయిపోతే గెలిచేసినట్టే. లాస్ట్ది జాగ్రత్త చూడు, జాగ్రత్త చూడు. అంకుల్ గాడు బాగానే ఉన్నాడు. లైట్ టైం వెలగట్లేదు ఇక్కడ. ఎగ్జిట్ 8. ఓకే, తప్పు చేసి తెలుసుకోవాలి. ఇది లాస్ట్ రౌండ్. కష్టపడొచ్చా ఇంత దూరం. పక్క వెళ్ళిపోనా? ఇంకా ఒకసారి చూసుకుంటే బెటర్. సర్లే. అండ్ చాలా రీస్టార్ట్. బాధపడి ఏం చేయలేం. అందులో ఏమైనా మళ్ళీ ఉందేమో. ఏరా అంకుల్ చెప్పలేవు అసలు? లాస్ట్ వరకు కష్టపడి వచ్చాను. పోస్టర్లు అన్నీ బాగానే ఉన్నాయి. అంటుకలు కూడా బాగానే ఉన్నాడు. అదొక్కటి సరిగ్గా అయిపోయి ఉంటే అయిపోయేదే. ఎగ్జిట్ 8 పోస్టర్ బాగానే ఉన్నాయి. అండ్ అంటుకోలు బాగానే ఉన్నాడు. అయినా కానీ ఎక్కడో తేడా కొడుతుందా? ఓకే, చలో చూద్దాం. లెవెల్ 2 సారీ ఎగ్జిట్ 2. అదొక్కటి సరిగ్గా అయిపోయి ఉంటే అయిపోయేదే. చా, ఇప్పుడు మళ్ళీ ఎగ్జిట్ 8. ఓడి అమ్మ ఏంట్రై సౌండ్లు. ఆడ దగ్గర నుంచి ఏ సౌండ్లో అవుతుంది దుడుము దుడుము అని. పోన్లో ఎగ్జిట్ 3. అంకుల్ ఆడు బాడీ లోపల ఎవడో బీట్ బాక్సింగ్ చేస్తున్నాడు. అంటుకోల్ వీడు అప్పుడప్పుడు నవ్వుతూ ఉంటాడు. ఒకసారి చూసాను, భలే నవ్వుతాడు. పక్కా ఏమీ లేవుగా. మళ్ళీ 0కి వెళ్ళాలని లేదు నాకు. జాపనీస్ హారర్ గేమ్స్ అబ్బా అసలు సూపర్ ఉంటాయి. ఇదొకటి. షింకాన్సెన్ 0 ఒకటి. అబ్బా మళ్ళీ 0నా? షింకాన్సెన్ 0 కూడా చాలా బాగుంటాయి. ఓకే 1. అలాంటివి ఏమైనా ఇచ్చినా కానీ ఈజీగా అయిపోయావు కదరా. అంకుల్ బాగానే ఉన్నాడు. అండ్ సైన్ బోర్డ్స్ ఎగ్జిట్ 8. చలో పోదాం. 2కి అయితే వచ్చేసాం. షింకాన్సెన్ 0 ఏంటంటే అది మొత్తం యూనో ట్రైన్ లోపల ఉంటుంది. షింకాన్సెన్ అనేది జాపనీస్ బుల్లెట్ ట్రైన్స్ని షింకాన్సెన్ అంటారు. అంటే యానిమేస్ అవి చూస్తూ ఉంటాయి కాబట్టి ఆ మాత్రం తెలుసు. అంకుల్ అలా వస్తాయంట్రా. వామ్మో, నేనేదో గేమ్ నుంచి మాడుకుంటూ వెళ్తుంటే అంకుల్ కూడా అలా వస్తాడు. సో అది కూడా ఒక లూప్కి సంబంధించింది అనమాట. అందులో హారర్ ఎలిమెంట్స్ ఇంకా ఎక్కువ ఉంటాయి. క్రేజ్ ఉంటుంది. అది కూడా ఎప్పుడైనా ఆడతా. ఇప్పుడు కూడా అసలు పట్టించుకోవట్లేదు. ఇందాక నన్నే చూస్తున్నాడు వాడు.
ఓకే, పక్క ఏం లేవుగా. ఇటు సైడు కాన్కోర్స్ అని రాసి ఉంటుందా, చూద్దాం. కరెక్ట్ అయితే అదే రాసి ఉంటుంది. ఎస్, మళ్ళీ 4కి వచ్చాం. ఇందాక 8 నుంచే పోయింది చెత్తలాగా. కాంకోర్స్ అని రాసింది, ఎగ్జిట్ 8 అని ఉంది. అండ్ పోస్టర్స్ అన్నీ కూడా బాగానే ఉన్నాయి. సైన్స్ ఏం మూవ్ అవ్వట్లేదుగా. చలో, అబ్బా ఎంత నో స్మోకింగ్. ఎక్కడ తప్పు చేస్తున్నాను అర్థం కావట్లేదు, చిన్న చిన్న డీటెయిల్స్. అయినా ఫస్ట్ది ఎప్పుడు కరెక్టే ఉంటుందిలే, ఏం లేదు. ఫస్ట్ది ఎప్పుడు కరెక్టే ఉంటుంది, దాని ప్రాబ్లం ఉండదు. సెకండ్ నుంచి చూసుకోవాలి. ఓకే, సెకండ్. ఎగ్జిట్ 8 అనే బోర్డు ఉంటా ఉంది ఈసారి. నైస్. 2కి వచ్చేసాం. ఈ బోర్డు ఎంతమందికి ఉంటుందా పక్క? మరి ఇవి కూడా చూడాలంటే అవ్వదు. ఓకే, అంతా బాగానే ఉన్నట్టుంది. ఇక్కడ కూడా కాంకోర్స్. ఓకే, 3కి అయితే వచ్చేసాం. ఎగ్జిట్ 8, నో స్మోకింగ్ అని ఉంది. అండ్ పోస్టర్స్ అన్నీ బాగానే ఉన్నాయి. అంటుకులుగాడు కూడా బాగానే ఉన్నాడు. కాంకోర్స్ పక్క బాగానే ఉందిగా. మళ్ళీ 0కి వెళ్ళాలా అనుకున్నా, నాకు తెలుసు. నెక్స్ట్ టైం నుంచి 11 అనిపిస్తే డైరెక్ట్ వెనక్కి వెళ్ళిపోతాను నేను, ఏమన్నా లేకపోయినా కానీ. ఈ అంటుకులుగాడు బాగానే ఉన్నాడు. ఫస్ట్ రౌండ్ బాగానే ఉంటుందిలే, సెకండ్ రౌండ్ నేను చూసుకోవాలి. ఇక్కడి నుంచి చూడాలి ఇప్పుడు. నో స్మోకింగ్. పోస్టర్స్ అన్నీ బాగానే ఉన్నాయి. అండ్ మన అంటుకులు కూడా బాగానే ఉన్నాడు. చేతిలో ఫోన్, బ్యాగ్. టర్న్ బ్యాక్, టర్న్ బ్యాక్, టర్న్ బ్యాక్. దానికి అది కూడా పట్టించుకోవాలి. ఓకే, ఎనామలీస్ అన్నీ ఇప్పుడెప్పుడే అర్థం అవుతున్నాయి కొద్ది క్లియర్గా. పోస్టర్స్ అన్నీ బాగానే ఉన్నాయి. ఎగ్జిట్ 8. డోర్ తీసిందమ్మా బాబు, అందులో ఎవడో ఉన్నాడు. ఓకే, ఎగ్జిట్ 3, నో స్మోకింగ్. ఇందాక ఈ డోర్ తెలిసింది కదా, ఏమో దాని దగ్గరికి వెళ్ళి ఉంటే అవడం పట్టుపోయి ఉంటే నన్ను లోపలికి. అంటుకోలు బాగానే ఉన్నాడు. చూద్దాం. ఎగ్జిట్ 4. అండ్ మళ్ళీ ఎగ్జిట్ ఏంటన్న దగ్గరకు వచ్చాం. పోస్టర్స్ అన్నీ బాగానే ఉన్నాయి. ఇది బాగానే ఉంది. అంటుకులు బాగానే ఉన్నాడు. అయినా ఎక్కడో తేడా కొడుతుంది సిద్ధ. చలో చూసుకుందాం. ఎగ్జిట్ 5. డోర్లు వెంటలు ఏం అటు ఇటు పోలేదు. అంటుకోలు బాగానే ఉన్నాడు.
పోస్టర్స్ ఏ సైజులో ఉండేవా పక్క? పోస్టర్స్ పెద్దగా అవుతున్నాయి. ఎస్ అనుకున్నా, పోస్టర్స్ తేడాగా ఉన్నాయి ఏంటంటే. సో ఒక రూమ్లో కొద్దిగా ఎక్కువసేపు ఉంటే అన్నీ అర్థం అవుతాయి, తేడా ఉందా లేదా అని. ఇప్పుడు బాగానే ఉన్నాయి పోస్టర్స్ నార్మల్ సైజులో. మన అంటుకులు బాగానే ఉన్నాడు. ఫోను, బ్యాగు, పోస్టర్లు అవి ఇవి బాగానే ఉన్నాయి. లైట్లు, సీసీటీవీస్ బాగానే ఉన్నాయి. అండ్ ఎగ్జిట్ 8 అని రాసి ఉంది. ఓకే, స్ట్రైట్ వెళ్దాం. ఎగ్జిట్ 7. మళ్ళీ స్టార్టింగ్కి వచ్చాము. ఓకే, జాగ్రత్త చూడాలి. ఇంకో 2 అంతే. పోయినసార్లు తప్పు చేయకూడదు. ఈజీగా కనిపెట్టేవి ఏమైనా ఉంటాయి ఇవ్వండి, ఈజీగా. వామ్మో, వాడు మొహం ఏంటి సరిగ్గా 2 రావలేదు. ఓకే, లాస్ట్ ఎగ్జిట్. నో స్మోకింగ్. ఎగ్జిట్ 8. పోస్టర్స్ ఆల్ గుడ్. ఆఫ్ కోర్స్. అంటుకోలో చూసుకో ఈసారి. తప్పు చేయాలనుకోవట్లే. ఈ రౌండ్ కూడా పోయిందంటే మళ్ళీ స్టార్టింగ్ నుంచి చేయాల్సి వస్తుంది. లాస్ట్ రౌండ్ జాగ్రత్త చూద్దాం. పక్కా కదా, వెళ్ళిపోవాలి కదా. అండ్ అయిపోయిందా? ఎగ్జిట్ 8 పక్కా. ఫస్ట్ టైం ఎగ్జిట్ అయిందమ్మా. అయిపోయిందా? కొత్తకే క్రియేట్ డెవలప్మెంట్ నైస్. ఆల్ రైట్ గైస్, ఫైనలీ ఎగ్జిట్ 8 నుంచి ఎగ్జిట్ అయితే అయ్యాం. ఫస్ట్ టైం ఎగ్జిట్ అయ్యా, అందుకే ఎంత సంతోషం. అండ్ గేమ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటివి మన దగ్గర ఇంకా చాలా గేమ్స్ ఉన్నాయి. షింకాన్సెన్ జీరో అని ఇంకా కొన్ని ఉన్నాయి. చిలాసాటోల్ గేమ్స్ అవి ఇవి అన్నీ జాపనీస్ క్రియేటర్స్వే. అండ్ నెమ్మదిగా అవి కూడా ఆడదాం. ఫస్ట్ మంది GTA 5 అయినా డెట్రాయిట్ అయినా కంప్లీట్ అవుతాయి. అండ్ వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఆడ చేస్తానికి థ్యాంక్ యూ సో మచ్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా నా వీడియో కొద్దిగా షేర్ చేయండి, నాకు కొద్దిగా సపోర్ట్ ఉంటాయి. అండ్ మనం రేపు మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అండి దాన్ని పీస్ అవుట్.